హలో, హాయ్ నాన్న. నేను మీ అన్న హిస్టరీ రఫీసాన్ని. కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్లో ఎప్పటి నుంచో మనకి కొన్ని ఏళ్ల నుంచి పాఠాలు చెబుతూ నేను అసలు పరిచయ కార్యక్రమం అవసరం లేదు చైతన్య సార్కి. చిన్న కట్టసీగా నేను చెప్తూ ఉన్నాను. సార్ గురించి నేను చెప్పేదేం లేదు. కొన్ని ఏళ్ల నుంచి చెప్తున్నారు, బుక్ రాశారు, ఎంతోమంది ఐఏఎస్లు అయ్యారు. మన కేజీహెచ్ ఆన్లైన్ లైవ్లో సార్ కూడా ఉండడం, సార్ కూడా చెప్పడం మనందరం చేసుకున్న అదృష్టం. కాబట్టి ఫీల్ అయ్యి ఎదుటి వ్యక్తికి ప్రిపరేషన్ అయ్యే పిల్లలకి జాబ్ రావాలి అన్న కాంక్షతో చెప్పే కొద్ది మంది ఫ్యాకల్టీలో చైతన్య దేవ్ సార్ కూడా ఒకరు. సివిల్స్ నుంచి గ్రూప్ 2 వరకు కాన్సెప్ట్ ప్లస్ కరెంటు పాలిటీ టాపిక్స్ మీరు షార్ట్స్లో చూస్తున్నారు కదా. కరెంట్ టాపిక్స్ పాలిటీతో రిలేటెడ్ ఉన్నవి చెప్పడం సార్ చెప్పే స్పెషాలిటీలలో ఒకటి. కాబట్టి సారు ఈ యొక్క ఫ్రెష్గా ఒక నెల రోజులు వాయిదా పడిన నేపథ్యంలో గ్రూప్ 2 నోటిఫికేషను ప్లస్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఈ కాంపిటేటివ్లో పాలిటీ గురించి ఇంకొకసారి మీ కొరకు పర్టికులర్గా ఫ్రెషర్స్ కొరకు సార్ చెప్పడానికి రిక్వెస్ట్ మీద వచ్చారు. సార్ పాఠం అంటే సార్ గైడెన్స్ వినండి. బెస్ట్ ఆఫ్ లక్. వెల్కమ్ టు కేజీహెచ్ అకాడమీ. ఈ సెషన్ యొక్క ఉద్దేశం ఏంటంటే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్, స్పెసిఫిక్గా ఏపీపీఎస్సి గ్రూప్ 2 గ్రూప్ 1 ఈ నోటిఫికేషన్లకు సంబంధించి అనుకున్న సమయం నుంచి కొంత పోస్ట్పోన్ అవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి సందర్భంలో అభ్యర్థులు ప్రిలిమ్సా మెయిన్సా లేకపోతే ప్రిలిమ్స్ కమ్ మెయిన్సా ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేటువంటివి కొన్ని సహజమైనటువంటి డౌట్లు ఉంటాయి. ముఖ్యంగా ఆల్రెడీ ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, లేకపోతే గతంలో ఎగ్జామ్ రాసి ఒక అవగాహన ఉన్న వాళ్ళకేమో ఆ క్లారిటీ ఉంది. కొత్తగా ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఏం చేయాలి అసలు అని అంటే, ఫస్ట్ థింగ్ ఒక రియాలిటీలో ఉండాలి. ఎవరైనా సరే ఒక పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి అభ్యర్థి పూర్తి స్థాయిలో వాస్తవానికి దగ్గరగా అతను ఆలోచించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీపీఎస్సికి సంబంధించి ఎగ్జామ్ రాస్తున్నటువంటి అభ్యర్థి గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏం చదవాలి, ఎలా చదవాలి, ప్రిలిమ్స్ కమ్ మెయిన్సా లేకపోతే ప్రిలిమ్సే చదవాలా, ఇలాంటి కొన్ని డౌట్లు ఉంటాయి. ఫస్ట్ థింగ్ అభ్యర్థి ఏం చేయాలి అంటే, ఇక్కడ ప్రిలిమ్స్ ఒక్కటి క్వాలిఫై అయిపోతే మెయిన్స్ ఎగ్జామినేషన్ అవసరాల దృష్ట్యా తక్కువ టైంలో మెయిన్స్ ప్రిపరేషన్ కంప్లీట్ చేయడం కష్టం అనేది ఒక పాయింట్. సార్ అది వేరు విషయం, ఫస్ట్ మరి ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలి కదా, అయితే కదా మెయిన్స్ అన్నది ఇంకొక విషయం. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ మనకి ఎగ్జామినేషన్లో ఏదైనా సరే ఒక ఎగ్జామ్లో ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అనే ఉన్న ఎగ్జామినేషన్లో ప్రిలిమ్స్ మెయిన్స్ రెండు ఎందుకు ఉంటాయి? ప్రిలిమ్స్ మెయిన్స్ అన్నది అభ్యర్థి సౌలభ్యం కోసం కాదు. ప్రిలిమ్స్ మెయిన్స్ అన్నది ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేటువంటి ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ సౌలభ్యం కోసమే ఇలా పెడతారు. ఎందుకు అలా అంటే, అంతమంది అభ్యర్థుల్ని ఒకసారి మెయిన్స్ ఎగ్జామినేషన్ రాయించడం కన్నా కూడా ప్రిలిమ్స్ ఒకసారి పెట్టేస్తే దాంట్లో నాన్ సీరియస్ ఆస్పిరెంట్స్ లేదా ప్రాపర్గా ఆ టైంలో ఎగ్జామినేషన్ రిక్వైర్మెంట్ని అర్థం చేసుకోలేని వాళ్ళందరూ కూడా ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ దగ్గర ఆగిపోతే మెయిన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం సులభంగా ఉంటుంది. ఒకటి. ఇంకొకటి, అభ్యర్థుల పరంగా కూడా ఇంకొక రకంగా కూడా చూసినట్లయితే, ఒకవేళ కనుక అభ్యర్థి ప్రిలిమ్సే క్వాలిఫై అవ్వలేనప్పుడు మెయిన్స్ కోసం అని చెప్పి ప్రెజర్ పడాల్సిన అవసరం ఉండదు. ఒకటి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇలాంటి ఎగ్జామినేషన్ సిస్టమ్ ఉంది మనకి. అయితే ఇక్కడ అభ్యర్థులు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ మనకి ప్రిలిమ్స్లో ఉన్న సిలబస్ మీరు అబ్జర్వ్ చేస్తే సోషల్ స్ట్రక్చర్ కావచ్చు, లేకపోతే ఇండియన్ హిస్టరీ కావచ్చు, సొసైటీ కావచ్చు, మెంటల్ ఎబిలిటీ కావచ్చు, ఈ సబ్జెక్టులన్నీ కూడా మీరు ప్రిలిమ్స్లో ఉన్నటువంటి సిలబస్ అంతా ఒకసారి సిలబస్ కాపీ చదవండి. సరిగ్గా చదివిన తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్లో మళ్ళీ మీకున్నటువంటి పాలిటీ, హిస్టరీ, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ అంశాలు కూడా ఎకానమీ, ఇవి ఒకసారి చూసుకోండి. దీంట్లో ఏమన్నా రిలవెన్స్ ఉందా అంటే, ప్రిలిమ్స్ మెయిన్స్ రెండింటికి రిలవెన్స్గా ఉండే అంశాలు ఏంటి అలాంటివి చూసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అభ్యర్థి సోషల్ స్ట్రక్చర్లో వెల్ఫేర్ మెకానిజం, సంక్షేమ యంత్రాంగం ఉంది అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఉమెన్ వెల్ఫేర్, ఈ వెల్ఫేర్ అంతా కూడా మీకు పాలిటీలో ఉన్న వెల్ఫేర్లో ఉంటుంది. ఓహో, ఇది ప్రిలిమ్స్లో ఉంది సోషల్ స్ట్రక్చర్లో, ఇది మెయిన్స్ పాలిటీలో ఉంది. ఈ రెండింటిని కోఆర్డినేట్ చేయండి. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఉమెన్ వెల్ఫేర్ అంతా చదువుకున్న తర్వాత ఇక్కడ సోషల్ స్ట్రక్చర్ అంశాన్ని కవర్ చేయండి. కొంత ప్రిలిమ్స్కి మెయిన్స్కి రెండింటికి ఉపయోగపడే విధంగా ఉంటుంది. అలాగే ఇప్పుడు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది పాలిటీలో ఉంటుంది. భారత రాజ్యాంగ పూర్వ చరిత్ర అంటే 1600 సంవత్సరం నుంచి 1950 వరకు జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా మనకి మోడర్న్ ఇండియాలో ఉంటాయి, హిస్టరీలో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో ఉంటాయి. కాబట్టి హిస్టరీ చదివిన తర్వాత ఇది లింక్ చేసుకోండి. అలాగే మీరు ఎకానమీ తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్టులకు సంబంధించి
మీకు కరెంట్ అఫైర్స్లో వచ్చే అప్డేట్స్ని దీంట్లో తీసుకోండి. ఇలా ఫస్ట్ థింగ్ ఏం చేయాలి అంటే ప్రిలిమ్స్లో ఉన్నటువంటి సబ్జెక్టులలో మెయిన్స్తో అసలు ఎలా కోఆర్డినేట్ చేసే అవకాశం ఉంది, ఏమైనా సిమిలారిటీ ఉందా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రిలిమ్స్లో జాగ్రఫీ ఉంది, మెయిన్స్లో జాగ్రఫీ లేదు. ప్రిలిమ్స్ జాగ్రఫీలో వ్యవసాయము, పరిశ్రమలు, సేవారంగం ఇలాంటివన్నీ ఉంటాయి. మెయిన్స్లో ఉన్న ఎకానమీలో ఈ అంశాలు ఉంటాయి. కాబట్టి ఈ రెండింటిని కోఆర్డినేట్ చేయండి. ఇలా ఒక అభ్యర్థి ఏం చేయాలి అంటే ప్రిలిమ్స్లో ఉన్న సెగ్మెంట్లలో మెయిన్స్ సెగ్మెంట్తో లింక్ అయ్యేటువంటి విషయాలు ఏవి, కోఆర్డినేట్ అయ్యే విషయాలు ఏవి చూసుకొని దాన్ని ఏ లెవెల్లో మనం దాన్ని లింక్ చేసుకోవచ్చో తెలుసుకోండి. ఇవి అయిన తర్వాత ఇంకా ఏం చేయొచ్చు అని అంటే ఇప్పుడు మీరు ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ ఇంకా రాలేదు కాబట్టి ఒక ఎగ్జామినేషన్కి సంబంధించి మీరు మీ సమయంలో ఇది ఒక్కొక్క వ్యక్తిని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ను బట్టి లేకపోతే వాళ్ళు అంతకుముందు ప్రిపేర్ అయ్యారా లేదా అనే దాన్ని బట్టి ఉంటుంది. కానీ జనరల్గా మనం తీసుకున్నట్లయితే ఒక అభ్యర్థి కొత్తగా ప్రిపేర్ అవుతున్నట్లయితే మీ సమయం ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోజుకు ఒక 7 గంటలో 8 గంటలో పెట్టగలిగే అవకాశం మీకుంటే హాఫ్ ఆఫ్ ద టైం మీరు ప్రజెంట్గా ప్రిలిమ్స్ కేటాయించి ఇంకొక హాఫ్ ఆఫ్ ద టైమ్స్ మెయిన్ కేటాయించగలిగినట్లయితే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిలిమ్స్కి మీ ప్రిపరేషన్ లెవెల్ ఎంతవరకు ఉందో చూసుకొని మీరు ఎంత సిలబస్ కవర్ చేశారో చూసుకొని ఆ తర్వాత మీ టైంని అక్కడ ఎలా పెంచాలో మీరు ఆ ప్రపోర్షనేట్గా అంచనా వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కనీసం అట్లీస్ట్ మనకి నోటిఫికేషన్ వచ్చే నాటికి మెయిన్స్లో ఉన్నటువంటి 4 సబ్జెక్టులు ఉన్నాయనుకోండి, ఒక 2 సబ్జెక్టులు అయినా సరే కంప్లీట్గా మనం పూర్తి చేయగలిగితే సిలబస్ అంతా ఒక 4-5 రౌండ్లు అప్పుడు మెయిన్స్ మనం చాలా కాన్ఫిడెంట్గా రాయొచ్చు ఒకటి. అయితే ఇక్కడ అట్లాగని చెప్పేసి ప్రిలిమ్స్ కేవలం క్వాలిఫైయింగ్ కాబట్టి దీన్ని సీరియస్గా తీసుకోవద్దని కాదు. ప్రిలిమ్స్ని మీరు సీరియస్గా చదవాల్సిందే. కాకపోతే ప్రిలిమ్స్ అయిపోయి ఓన్లీ ప్రిలిమ్సే చదువుతూ వెళ్ళి ఒకవేళ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్లో అన్ని పేపర్లు ఒకేసారి కనుక ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి ప్రెషర్ క్రియేట్ అయితే అభ్యర్థి మానసికంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రిలిమ్స్ మెయిన్స్లో కోఆర్డినేషన్ ఉన్నటువంటి ఏరియాస్ ఫస్ట్ కవర్ చేసుకోండి ఒకటి. ఇంకొకటి ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఎలా చదవడం అనే దానికన్నా ముందుగా అభ్యర్థి ఈ సబ్జెక్టుల నేచర్ని అర్థం చేసుకోవడం చాలా చాలా సులభం. అంటే దీన్ని అర్థం చేసుకోవడం చాలా అవసరం అండి. అర్థం చేసుకుంటే చాలా సులభం. అంటే ఇప్పుడు ఏంటి, హిస్టరీ ఎలా చదవాలి, సోషల్ స్ట్రక్చర్ ఎలా చదవాలి, మెంటల్ ఎబిలిటీకి ఏం చేస్తే బాగుంటుంది, జాగ్రఫీ ఎలా చదవాలి, ప్రతి సబ్జెక్ట్కి ఒక నేచర్ ఉంటుంది. ఆ నేచర్ని అర్థం చేసుకుని మీరు కనుక ఆ నేచర్ని అంటే మీరు అది ఎలా అంటే ఆ స్వభావాన్ని ఎవరి ద్వారానన్నా ఇంతకుముందు ప్రిపేర్ అయిన వాళ్ళు లేకపోతే కోచింగ్లో మీకు తెలిసిన వాళ్ళు లేకపోతే ఏదైనా గైడో ఏ రకంగానైనా సరే మీ ఇష్టం, అలా తెలుసుకోగలిగితే ఏమవుతుందంటే ఒక అభ్యర్థికి నిజంగా సీరియస్గా కనుక ఫోకస్గా ఉన్నట్లయితే ఒక 20 రోజుల పాటు కనుక అదే అంశం మీద ఫోకస్గా ఉన్నట్లయితే ఒక ప్రాథమిక అవగాహన వచ్చి ఎగ్జామినేషన్ రిక్వైర్మెంట్స్లో ఒక 30-40% కవర్ చేసే అవకాశం అయితే వస్తుంది. ఆ తర్వాత మీ స్పీడ్ అనేది మీ రిసీవింగ్ కెపాసిటీని బట్టి మీరు ఎంత తొందరగా కవర్ చేయగలుగుతారన్నది మీ శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి ఉంటుంది ఒకటి. ఇక సాధారణంగా ఏంటి అంటే ఇక్కడ కోచింగ్ వ్యవస్థలో ఏం చదవాలి, ఏం వినాలి, ఏం క్లాసులు వినాలి అనేది ఎప్పుడు కూడా ఇది ఇండివిజువల్ పర్సెప్షన్ అండి. మీరు ఎక్కడ కోచింగ్ తీసుకోవాలనుకున్నా, ఏ సంస్థలో కోచింగ్ తీసుకోవాలనుకున్నా లేదా ఏ పుస్తకం చదవాలనుకున్నా ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటి అని అంటే ఇప్పుడు ఒక పుస్తకం చదవాలి అని అనుకుంటే ఆ పుస్తకానికి సంబంధించి ఎవరైనా ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు కొంత సీనియారిటీ ఉన్నవాళ్ళు, గతంలో ప్రిపేర్ అయిన వాళ్ళు ఎవరైనా తెలిసి ఉంటే వాళ్ళని అడగండి అది ఏంటి అనేది. అలాగే ఎక్కడైనా కోచింగ్ తీసుకోవాలని అనుకుంటే మీకు ఎవరైనా తెలిసి ఉంటే లేకపోతే ఎక్కడైనా సరే రివ్యూలో ఇది ఏంటి అని తెలుసుకోండి. అంతేకాని ఇప్పుడు నేను ఒక 20 ఏళ్ళ నుంచి మార్కెట్లో ఉన్నాను కాబట్టి నేను చెప్పిందే కరెక్ట్ అని నేను ఒకటే క్లెయిమ్ చేసుకుంటే అది ఎవరైనా క్లెయిమ్ చేసుకుంటారు. కాబట్టి దాన్ని మీరు ఒక స్టాండర్డ్గా కన్సిడర్ చేయకుండా మీరు చేయాల్సింది ఏంటంటే క్రాస్ చెక్ చేసుకోండి ఒకటి. ఇంకొకటి ఏంటంటే ప్రతి సబ్జెక్టు కూడా మార్కెట్లో ఎగ్జామినేషన్ ఫర్ ఎగ్జాంపుల్ 2020లో ఎగ్జామ్ ఉన్నట్టుగా 2022లో ఉండదు, 22లో ఉన్నట్టుగా 25లో ఉండదు, 25లో ఉన్నట్టుగా 26లో ఉండదు. అంటే మార్కెట్లో ఎప్పుడైతే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పెరుగుతోందో, కోచింగ్ ఇండస్ట్రీ గ్రో అవుతోందో, అభ్యర్థుల యొక్క ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి టెక్నాలజీ దృష్ట్యా అభ్యర్థులకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఓవర్లోడింగ్ పెరుగుతోందో, ఈ అంశాల దృష్ట్యా ఏం చేస్తున్నారు, ఎగ్జామినేషన్ స్టాండర్డ్స్ని గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడో నేను ఒక క్లాస్ని ఒక 1 year బ్యాక్ 2 years బ్యాక్ నేను ఒక క్లాస్ చెప్పేసి అది రికార్డు చేసేసి ఈ రికార్డు క్లాస్ కనుక మీరు విన్నట్లయితే మీకు సరిపోతుంది అంటే ఇప్పుడు మారుతున్న డైనమిక్సానికి అనుగుణంగా అది పూర్తి స్థాయి అవసరాలను అయితే సంతృప్తిపరచదు. ఇది మీరు గమనించండి. ఇదొకటి. అంటే నేను ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే నన్ను చాలామంది అడుగుతున్న ప్రశ్న
పర్సనల్గా కానీ ఇన్స్టిట్యూషన్ కానీ, సార్ అప్పుడెప్పుడో మేము పలానా సమాజంలో మీ రికార్డెడ్ వీడియోస్ చూసాము, లేకపోతే అవి మా దగ్గర ఉన్నాయి, ఇవి ఉపయోగపడతాయా, లేదా ఇంకా పలానా చోటు ఉన్నాయా అవి మీకు ఉపయోగపడతాయా అంటే ఉపయోగపడవని నేను చెప్పను. ఎందుకంటే కోర్ కంటెంట్ అదే ఉంటుంది. కానీ ఇక్కడ 2 విషయాలు మీరు గమనించాలి. ఒకటి, ఎగ్జామినేషన్ నేచర్ మారుతున్నప్పుడు మారుతున్న పరీక్షా స్వభావానికి అనుగుణంగా కోచింగ్ మారుతుంది, ఫ్యాకల్టీ కూడా మారతాడు. ఒకటి. రెండవది ఏంటంటే కరెంట్ డైనమిజం ఒకటి ఉంటుంది కదా, ప్రతి సబ్జెక్ట్లోనూ కరెంట్ ఇష్యూస్ మారుతూ ఉంటాయి కదా. ఈ అంశాలని దృష్టిలో పెట్టుకొని మీరు ఒక పుస్తకం చదివినా, ఒక కోచింగ్ తీసుకున్నా, లేకపోతే మీరు సొంతంగా ఏదైనా చేసుకుని ప్రిపరేషన్ చేసుకున్నా సరే కరెంట్ ఇష్యూస్తో లింక్ చేసుకుని చూడండి. అంటే ఇక్కడ ఎందుకు ఈ పాయింట్ సార్ మరి మీరు ఇక్కడ స్పెసిఫిక్గా ఫోకస్ చేస్తున్నారు అని అంటే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక అభ్యర్థి ఒక 1000 రూపాయలు లేకపోతే ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టి ఒక కోర్స్ కొన్నాడు. ఆ తర్వాత దానికి ఇప్పుడు లైవ్లో మనకి లైవ్ క్లాస్ ఇంకొక 100, 200, 500, 1000 రూపాయలు ఎక్స్ట్రా ఉంది. అలాంటప్పుడు ఇక్కడ మీరు ఓవరాల్గా మీరు ఇన్వెస్ట్ చేసే దాంట్లో ఒక 2000, 3000 డిఫరెన్స్ వస్తుందేమో. ఇలాంటప్పుడు మనం ఇక్కడ లైఫ్నే పెడుతున్నాం. ఎందుకంటే ఒక ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థి తన సమయాన్ని, మీరు కోర్సు కొనడం కొనకపోవడము ఇవన్నీ సెకండరీ మ్యాటర్స్, కానీ మీ సమయాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. అది ఏ పుస్తకం చదివినా, ఏ క్లాస్ విన్నా, అది నేను చెప్పినా, మరొకరు చెప్పినా, ఎవరు ఏం చెప్పినా సరే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు రూల్ ఆఫ్ థంబ్గా గుడ్డిగా ఏది నమ్మకూడదు. మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి ప్రతి విషయాన్ని. అలాగే ప్రతి సబ్జెక్టుకి సంబంధించి మీరు సబ్జెక్టు చదువుకుంటున్నప్పుడు ఇంటర్ రిలేటెడ్ ఏరియాస్ ఏమున్నాయి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పాలిటీ అయితే సెంట్రల్లో ప్రెసిడెంట్, స్టేట్లో గవర్నర్, సెంట్రల్లో పిఎం, స్టేట్లో సీఎం ఎలా చెప్తున్నాం, అలాగే ప్రతి సబ్జెక్ట్లో కూడా రిలవెంటెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవి ఐడెంటిఫై చేసుకోండి. దాంతోపాటు సిలబస్ కాపీ అందరికీ కూడా, ప్రిపేర్ అవుతున్న ప్రతి అభ్యర్థికి సిలబస్ కాపీ కంటతా వచ్చి ఉండాలి. సిలబస్ కాపీలో ఉన్న ప్రతి లైను తెలిసి ఉండాలి. ఎప్పుడైతే మీకు లైన్ బై లైన్ సిలబస్ తెలుసో అప్పుడు ఆ అంశం మీద కరెంట్ ఇష్యూ ఏమొచ్చినా మీకు అప్డేట్ అవుతుంది. ఓకేనండి. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాని మీద అవేర్నెస్ అనేటువంటిది వెనక్కి వెళ్ళి కూడా పేపర్లో వచ్చే సమాచారం ఆధారంగా ప్రశ్న అడగవచ్చు. కాబట్టి ఒక అభ్యర్థి వీలైనంత వరకు, అది మీరు ప్రిలిమ్స్ చదివినా, మెయిన్స్ చదివినా, ఏం చదివినా సరే కాన్సెప్ట్ క్లారిటీతో ఉండండి. ఫ్యాక్ట్స్ మగ్గింగ్ చేయకండి. అంటే మగ్గింగ్ చేయొద్దు అంటే అసలు గుర్తుపెట్టుకోవద్దని నా ఉద్దేశం కాదు. అర్థం చేసుకోకుండా మక్ చేయడం కరెక్ట్ కాదు. కేవలం బట్టే విధానంలో ఇప్పుడున్నటువంటి పరీక్షా అవసరాలు సంతృప్తి పడవు. ఒకటి. ఇంకొకటి ఏంటంటే డైనమిజం చాలా మారుతూ ఉంటుంది. ప్రతి సబ్జెక్ట్లోనూ ఈరోజు ఉన్నటువంటి విషయాలతో లింక్ చేసి అడుగుతూ ఉంటాడు. కాబట్టి అది హిస్టరీ అయినా, పాలిటీ అయినా, ఎకానమీ అయినా, సైన్స్ అండ్ టెక్నాలజీ అయినా, మరొక సబ్జెక్ట్ అయినా, మీరు కన్వెన్షనల్ సబ్జెక్ట్ మీద ఫస్ట్ స్ట్రాంగ్ కమాండ్ సంపాదించి ఆ సబ్జెక్ట్ మీరు అర్థం చేసుకున్న తర్వాత దాంతో మీరు కరెంట్ ఇష్యూస్తో లింక్ చేసుకుంటే మీకు బాగుంటుంది. కాబట్టి ఈ పద్ధతిని అనుసరించినట్లయితే ఎగ్జామినేషన్ అవసరాలకు అనుగుణంగా మీరు వెళ్ళొచ్చు. ఒకటి. ఇంకొకటి ఏంటంటే, మీరు టెస్టులు రాసేటప్పుడు కానీ, లేకపోతే ఏదైనా ప్రాక్టీస్ చేసేటప్పుడు కానీ వీలైనంత వరకు పాత ప్రశ్నాపత్రాలకి ప్రాముఖ్యత ఇవ్వండి. పాత ప్రశ్నాపత్రాలు అంటే మరీ వెనక్కి వెళ్ళి కాకుండా ఒక 2-3 సంవత్సరాల వెనక్కి మాత్రమే ఉన్నటువంటి ప్రశ్నాపత్రాలు, మీరు రాస్తున్న గ్రూప్ 2 అనే ఎగ్జామో, గ్రూప్ 1 ఎగ్జామో కాకుండా మిగతా ఏవైనా సరే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆ ఎగ్జామినేషన్స్ ఇతర ఎగ్జామినేషన్స్ ఏమైనా కండక్ట్ చేస్తే ఆ ప్రశ్నపత్రాలను కూడా ఒకసారి పరిశీలించండి. మీకు ఎగ్జామినేషన్ నేచర్ ఎలా మారుతూ వచ్చిందో ఒక 3-4 ప్రశ్నపత్రాలు ప్రతి అంశానికి సంబంధించి పరిశీలించినట్లయితే ఒక అవగాహన వస్తుంది. ఒకటి. రెండవది ఏంటంటే, ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు కొన్ని అంశాలు, అంటే నా అభిప్రాయం, ఇది అందరికీ ఒకేలాగా ఉండాలని లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రిలిమ్స్లో తీసుకున్నట్లయితే సోషల్ స్ట్రక్చర్ కావచ్చు, హిస్టరీ కావచ్చు, ఇవి కొంచెం తొందరగా మీకు ముందుకెళ్ళే అవకాశం ఉన్నటువంటి సిలబస్లు. ఎందుకంటే మీకు చదవంగానే దీని యొక్క కనెక్టివిటీ తెలుస్తుంది. కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలాంటి విషయాలు మనకు కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు కొత్త అభ్యర్థులకి, లేదా ఆ సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళకి అది సులభంగా ఉంటుంది. అలాగే ఇప్పుడు కొన్ని సబ్జెక్టులు చాలా వ్యాస్ట్గా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రిలిమ్స్లో ఉన్నటువంటి జాగ్రఫీ మెయిన్స్లో ఉన్నటువంటి పాలిటీ కన్నా కూడా ఎక్కువ విస్తారంగా ఉంటుంది. సో కాబట్టి మీ నేచర్ని బట్టి దేనికి ఎంత సమయం కేటాయించాలి, దేన్ని ఎలా అర్థం చేసుకోవాలనేది ఒకటి చూసుకోండి. ఒకటి. ఇంకొకటి ఏంటంటే, గతంలో వచ్చినటువంటి మార్కులు, ప్రిలిమ్స్ క్వాలిఫైయింగ్ మార్కుల్ని మాత్రమే పరిగణలోకి తీసుకోకండి. ప్రశ్నాపత్రాలు అనేవి ఒక్కొక్క సందర్భంలో టఫ్గా ఉండొచ్చు, ఒక్కొక్క సందర్భంలో సులభంగా ఉండొచ్చు. కాబట్టి అంతకన్నా కొంచెం పైన ఉండేలాగా చూసుకోవాలి. ఒకటి. రెండవది ఏంటంటే, ఇక్కడ అన్నింటికీ అన్ని ప్రశ్నలు సమాధానం రాయాలని కూడా అనుకోకూడదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్జెక్ట్ మనకి వెయిటేజీ ఒక 30 మార్కుల వరకు ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉంటే
మీరు 30కి 30 రావాలి లేదా 75కి 75 రావాలని మాత్రం అనుకోకూడదు. ఇది పోటీ పరీక్ష. ఎవరు చెప్పినా, ఎవరు చదివినా, ఏ పుస్తకం చదివినా సరే 100కు 100% మార్కులు రావు. అలా రావాలని కోరుకోవడం కూడా సముచితం కాదు. కాకపోతే అలాగని మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ అయితే అవుట్ ఆఫ్ 75లో ఒక 65 మార్క్స్ వస్తే అది సమంజసమైనటువంటి మార్కులు. ఒక ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థి బాగా ప్రిపేర్ అయినట్టున్నది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇంకా బాగా వస్తే ఇంకొక 2-3 మార్కులు ఎక్కువ వస్తాయి. అంతేగాని 74, 75 ఇలా ఎక్స్పెక్ట్ చేయకూడదు మెయిన్స్లో. ప్రిలిమ్స్లో కూడా అంతే. ఒక 30 మార్కుల ప్రశ్నపత్రం ఉన్నట్లయితే 23, 24, 22 ఆ రేంజ్ వరకు మనం సాల్వ్ చేయగలిగితే మనం అద్భుతంగా చేసినట్టే. ఈ రియాలిటీని మీరు అబ్జర్వ్ చేయండి. సార్ నేను ఒకే టాపిక్ చదివాను, ఒకే టాపిక్లో ప్రాక్టీస్ చేశాను, అయినా 100% 100కు 100 రావట్లేదంటే ఎగ్జామినేషన్ పరిధి ఎలా ఉన్నప్పటికీ ఒక అంశాన్ని 360 డిగ్రీలో ప్రశ్నించడం అనేటువంటిది జరిగితే అన్ని కోణాలని ఒక అభ్యర్థి కవర్ చేయడం కూడా ప్రాక్టికల్గా కష్టం అవుతుంది. కాబట్టి ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోండి. ఇవన్నింటినీ పరిగణలోకి తీసుకొని రాబోయేటువంటి నోటిఫికేషన్లో మీరు ఒక మంచి ప్లాన్ తోటి ఇప్పటి నుంచే మొదలుపెట్టి మీ సమయాన్ని ప్రిలిమ్స్కి ఒక అర్ధభాగము, మెయిన్స్కి ఒక అర్ధభాగం కేటాయించి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ మీరు ఎంత కవర్ చేశారనే దాన్ని బట్టి మీ టైం అలొకేషన్ని మార్చుకుంటూ అలా ప్లాన్ చేసుకోగలిగితే బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే ఏ సబ్జెక్టుకైనా సరే మీరు నెంబర్ ఆఫ్ బుక్స్ చదవాలని అనుకోకూడదు. నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవాలి ఒకటి. ఇంకొకటి సబ్జెక్ట్ నేచర్ని అర్థం చేసుకొని చదవాలి ఒకటి. ఫ్యాక్ట్ మీద కాకుండా కాన్సెప్ట్లు కూడా అర్థం చేసుకోవాలి ఒకటి. పాత ప్రశ్న పత్రాలు పరిశీలించాలి. ఇవి ప్రాథమికమైన సూత్రాలండి. పోటీ పరీక్షలు అనేటువంటివి ఎవరు రాసినా సరే ఇక్కడ మనం ప్రాథమికంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి అభ్యర్థులు ఒకసారి మీరు గనుక ఈ ఫీల్డ్లోకి వచ్చినట్లయితే, ఒకసారి ఎగ్జామ్ రాయాలని గనుక పూర్తిగా మీరు కమిట్ అయినట్లయితే ఇక్కడ ఒకటి ఏజ్ అయిపోవడమో, రెండవది ఉద్యోగం రావడమో, రెండే ఆప్షన్స్ ఉంటాయి. కాబట్టి సీరియస్గా ఒక అంశాన్ని తీసుకోవడంతో పాటుగా నిజంగా సీరియస్గా అనే దానికన్నా వ్యక్తిగతంగా నేను సిన్సియర్గా చేయమని చెప్తాను. ఇవన్నీ ప్లాన్ చేసుకోండి. ఇవన్నీ ప్లాన్ చేసుకొని ఈ నోటిఫికేషన్లో వీలైనంత వరకు నేను వ్యక్తిగతంగా ఏం సజెస్ట్ చేస్తానంటే ఒక అభ్యర్థి ఒక ఉద్యోగం కోసం ఒక నోటిఫికేషన్ కాకుండా మరొకసారి ప్రయత్నించడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సామాజికంగా, కుటుంబ పరంగా, తర్వాత మానసికంగా చాలా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఒకసారి ప్రభుత్వ ఉద్యోగం పొందాలని ఫిక్స్ అయినటువంటి అభ్యర్థి ఒక నోటిఫికేషన్లోనే ఉద్యోగం పొందేలాగా పూర్తి స్థాయిలో ప్లాన్ చేసుకోండి. సో ఈ నోటిఫికేషన్లో సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్న ప్రతి అభ్యర్థికి మంచి ఉద్యోగం రావాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తానండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.